ఆరోగ్య భాగ్యచక్రం మరో అంకానికి స్వాగతం. ఒకరి జాతకంలో లగ్నం నుండి 6, 8, 12 అధిపతులు ముగ్గురు కానీ ఇద్దరు కానీ ఒకళ్ళు కానీ ఏ రాశులలో ఉంటే ఎటువంటి అనారోగ్యం సంభవించవచ్చు అన్నది మనం చూసాం. మీరు చూడలేదు అనుకుంటే ఆరోగ్య భాగ్యచక్రం అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అది పైన కనిపిస్తాయి. ఆ తర్వాత ఏ గ్రహం పీడింపబడితే ఎటువంటి సమస్య ఉంటుంది అన్నది మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఆ క్రమంలో రవి, చంద్రుడు, కుజుడు గురించి చెప్పుకున్నాం. ఒకవేళ కనుక బుధుడు పీడింపబడితే జ్యోతిష శాస్త్రంలో ఇది ఒక సమగ్రమైన శాస్త్రం. కేవలం ఆరోగ్యం అనారోగ్యం గురించి చదువుతున్నప్పుడు మీకు ఇతర అంశాలు కూడా వస్తాయి. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, వ్యవహారం ఎలా ఉంటుంది అన్నది ఖచ్చితంగా అతని ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. వైసీ వర్సా ఏమిటయ్యా అంటే ఈ ఒరబడికి ఆ వ్యవహారము, ఆ స్పందన, ఆ పద్ధతులు, ఆ ప్రవర్తనలకి అలవాటు పడ్డ వ్యక్తి తిరిగి ఒక విధమైన అనారోగ్యానికి కూడా గురి అవ్వడం మనం గమనిస్తాం. ఇవి ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ డిపెండెంట్. అంచేత వ్యావహారిక స్పందన అనేది కూడా మెడికల్ ఎస్ట్రాలజీలో ఒక భాగం. అఫ్కోర్స్ దానిని సెపరేట్గా మనం చదువుకుంటున్నాము. agraniastro.comలో ఎస్ట్రాలజీ అండ్ హ్యూమన్ రిలేషన్స్ మీద ఆర్టికల్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా చూడొచ్చు. సామాన్యంగా బుధుడు అంటే మర్క్యూరీ ఏ రాశిలో ఉన్నాడు, ఎన్నవ స్థానంలో ఉన్నాడు, ఎవరి స్థానంలో ఉన్నాడు, ఎవరి నుంచి దృష్టిలో ఉన్నాడు, ఆస్పెక్ట్లో ఉన్నాడు, లేదా ఇంకెవరిదైనా సమసప్తకంలో ఉన్నాడా, లేదా నవాంశలో వర్గోత్తమలోకి వెళ్ళాడా, ఇలాంటి వ్యవహారాల్ని గమనించి ఎవరితో సంయోగంతో ఉన్నాడు, ఎవరిదైనా ప్రవృత్తి అంటే స్పందన, వ్యావహారిక దక్షత ఎలా ఉంటుంది, అతని బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది చెప్తూ ఉంటాం. ప్రత్యేకంగా దీని గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, బుధుడు గనక పీడింపబడితే అనారోగ్య లక్షణాలు ఎలా ఉంటాయంటే వాతం, కఫం ఎక్కువ ఉండటం, ముక్కు, గొంతులో సమస్యలు, నరాల బలహీనత కూడా కనిపిస్తూ ఉంటుంది. సామాన్యంగా మీరు మీ అసోసియేషన్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు మీకు తారసపడ్డప్పుడు ర్యాష్గా ప్రవర్తించే వాళ్ళలో ఒక ఆస్మాటిక్ కండిషన్ కనిపిస్తూ ఉంటుంది, లేదు ఒక నరాల బలహీనత కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక వీక్నెస్ బేసిక్గా. దానిని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాగే గురువు కనుక పీడింపబడితే ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, జ్వరాలు, తర్వాత చెవుల బాధలు, డయాబెటీస్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య చిన్న ప్రశ్న ఎవరో వేశారు, ఏమంటే విమానయానంలో ఈ మధ్యనే యాక్సిడెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఏమిటి విమానయానంలో ప్రమాదాలకు గురి అయ్యే వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా యోగం ఉంటుందా, అవయోగం అని అడిగారు. ఉంటుందండి. గురు చండాల యోగంలో ఎవరైనా ఉంటే, అంటే గురు మహర్దశలో రాహు భుక్తి కానీ, రాహు మహర్దశలో గురు భుక్తి కానీ, లేక జాతకంలో గురు రాహువుల సంయోగం కానీ ఉన్నప్పుడు
గురువు అటువంటి పరిస్థితి నుంచి మారక గ్రహాన్ని వీక్షిస్తున్నప్పుడు, అంటే చూస్తున్నప్పుడు, ఆ గ్రహం యొక్క దశ ప్రారంభమయ్యి ఎనాలిటిక్ పొజిషన్కి వచ్చినప్పుడు, అంటే ఎనాలిటిక్ పొజిషన్ అంటే ది ఫ్రక్టిఫైయింగ్ పొజిషన్ అంటారు. అంటే ఒక గ్రహం ఒక రాశిలో ఉంది, ఒక స్థానంలో ఉంది అన్నంత మాత్రాన ఆ రిజల్ట్ పూర్తిగా వచ్చేది. దేర్ ఈజ్ ఎ పర్టికులర్ క్యాల్కులేషన్. ఒకానొక డిగ్రీలోకి వెళ్ళినప్పుడు అది ఫుల్ఫిల్మెంట్లోకి వస్తూ ఉంటుంది. ఇలా ఇప్పుడు నేను చెప్పిన పరిస్థితుల్లో అందరికీ విమానయానంలో ప్రమాదం ఏం జరగదు. ఎవరికి జరుగుతుంది అంటే ఆ పర్టికులర్ దశలో గురువులో రాహు కానీ, రాహువులో గురువు కానీ ఉంటూ గురు రాహువుల సంయోగం జాతకంలో ఉన్నప్పుడు రాశిలో చంద్రుడు కరెక్ట్గా ఎనాలిటిక్ డిగ్రీ అంటే 30 డిగ్రీస్లో 29వ డిగ్రీలోకి చేరిన సమయంలో ఆ ప్రమాదం జరుగుతుంది. అది డిఫరెంట్ స్టడీ. బట్ ఎనీవే, ఇవి గురువు బాధింపబడినప్పుడు కలిగే సమస్యలు ఎక్కువగా లివర్ ఇష్యూస్ ఉంటాయి. శుక్రుడు కనుక పీడింపబడితే సుఖవ్యాధులు, కళ్ళ జబ్బులు, మళ్ళీ శుక్రుడు వలన కూడా డయాబెటీస్, చక్కెర జబ్బులు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, కొంతమంది ముఖం మీద మచ్చలు, ఒక రకమైన నీరసం, నిస్పృహ ఎక్కువగా ఉంటుంది శుక్రుడు బాధింపబడ్డప్పుడు. శని మహారాజ్ బాధింపబడినప్పుడు రుమాటిజం, కడుపు, కీళ్లకు సంబంధించిన ఇబ్బందులు, ఊరికే దెబ్బలు తగలడం, కాల్జారి పడడం, మామూలుగా ఇంట్లో నడుస్తూనే ఏ గోడకో కొట్టుకోవడం, నిలువ నొప్పులు స్టార్ట్ అవ్వడం, ఎక్కడో కొట్టుకుంటే ఎప్పుడో పెయిన్ తెలియడం, మోచేయి వెళ్ళి ఎక్కడో తలుపు తగలడం, మోకాలు వెళ్ళి ఏ కుర్చీకో తగలడం, ఇలాంటివన్నీ ఎక్కువ. అలాగే జాయింట్ పెయిన్స్. రాహు గనక పీడింపబడ్డప్పుడు, ఇక్కడ చిన్న విషయం, రాహు పీడించే ప్లానెట్, వాడు పీడింపబడ్డం అంటే కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, తర్వాత సబ్జెక్ట్లో వివరంగా చెప్తాను. సామాన్యంగా హార్ట్ అన్నది వీక్ అవుతున్నప్పుడు ఒక్కోసారి రాహు సమస్య ఉంటుంది. అది గోచారంలోనూ అవ్వచ్చు, గ్రహచారంలోనూ అవ్వచ్చు. లెప్రసీ, కొన్ని ఫుడ్ పాయిజన్ లాంటివి, జ్వరాలు. సామాన్యంగా ఒక ఇంటెలిజెంట్ అస్ట్రాలజర్ కనుక ఎగ్జామిన్ చేస్తున్నాడు అనుకోండి, సరైన రోగ నిర్ధారణ జరగట్లేదు, లేకపోతే కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి డాక్టర్స్ కొద్దిగా కన్ఫ్యూజన్లోకి వచ్చి పేషెంట్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తాను, లేక రాంగ్ ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోవడం వల్ల మరో సమస్య ఏర్పడుతోంది అని కనుక అర్థం చేసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాహు పరిస్థితిని అబ్జర్వ్ చేయాలి జాతకంలో. ఈ రాహువుకున్న గుణం ఇది, ఒక కన్ఫ్యూజ్ స్టేట్ని తీసుకొచ్చేసి అక్కడ ఏ ఉండదు, డబ్బు అన్నీ ఖర్చు పెట్టి ఆరోగ్యం కూడా పాడు చేయగలరు. నిజంగా చెప్పాలంటే డిజీజ్ ఉండకపోవచ్చు అక్కడ. కేతువు ఆ విధంగా ఉంటే పెప్టిక్ అల్సర్స్, ఇతను కూడా దెబ్బలు ఇస్తూ ఉంటాడు. కురుపులు, పుళ్ళు, ఇవన్నీ కూడా రాహు మహారాజు ఇచ్చినవన్నీ కూడా ఈయన కూడా కొన్ని పంచుకొని ఇస్తాడు. సో గ్రహాలు పీడింపబడితే ఎటువంటి వ్యాధులు రాగలవు అన్నది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఉత్తరోత్తర పీడింపబడ్డ గ్రహాన్ని మీరు నిర్ధారించిన తర్వాత, వీటిలో మళ్ళీ టెక్నిక్ ఉంది. అన్ని గ్రహాలు స్ట్రైట్ అవే పీడింపబడ్డాయి అనుకోకూడదు. యోగకారకుడు దృష్టి ఉందా, యోగకారుడు అక్కడ ఉన్నాడన్నది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఉంటాయి. ఆ గ్రహం ఏ నక్షత్రంలోకి వెళ్ళింది అన్నదాన్ని బట్టి స్పెసిఫిక్గా మీరు డయాగ్నోసిస్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చే అంకంలో చెప్పుకుందాం. సెలవు.